అలాగే విధి అనేది చాలా విచిత్రంగా పనిచేస్తుంది. ఈ విధి అనేది మనకి కర్మ ఫలితానుసారమే పనిచేస్తుంది. మనం ఏం చేసినాము, మనకి ఏం ఫలితం రావాలో దాన్నే విధి మనకి ప్యాక్ చేసి ఒక ప్రజెంటేషన్ రూపంలో ఇస్తుంది. ఇటువంటి ఒక సంఘటన ఒక పాశ్చాత్య దేశంలో జరుగుతుంది. ఆ దేశంలో ఒక పెద్ద ఎస్టేట్ ఉంటుంది, టీ ఎస్టేట్. ఆ టీ ఎస్టేట్లో ఎంతోమంది పనిచేసే వాళ్ళు ఉంటారు, అందులో ఆడవాళ్ళు కూడా ఉంటారు. ఆ లేబర్లలో ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయికి ఆ టీ ఎస్టేట్ ఓనర్ కొడుకుతో పరిచయం ఏర్పడుతుంది. ఆయన చూస్తాడు, చాలా అందంగా ఉంటుంది అమ్మాయితో పరిచయం పెంచుకుంటాడు. వాళ్ళిద్దరూ ప్రేమలో పడిపోతారు. ఆమెను ప్రేమించి ఆయన చెప్తాడు, నా తండ్రికి ఎలాగైనా చెప్పి నిన్ను పెళ్లి చేసుకుంటా, నిన్ను రాణిలాగా చూసుకుంటా అని చెప్పేసి వాగ్దానాలు చేయడం మొదలు పెడతాడు అబ్బాయి. అప్పుడు ఆడపిల్ల నమ్ముతుంది ఆయన్ని. అరే ఇదే ఎస్టేట్లో పనిచేస్తున్నాను, ఇదే యజమానిని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఒక సంతోషంలో ఆమె ఉంటుంది. అప్పటికి ఆ ఇంట్లో ఆడపిల్ల ఇంట్లో ఈ విషయం తెలిసి వాళ్ళు హెచ్చరించిన అమ్మాయి ప్రేమ మైకంలో ఉండి దీన్ని ఏమీ చూసుకోలేకపోతుంది. ఒకసారి ఇలా ఉండగా ఆ ఎస్టేట్ ఓనర్ కొడుక్కి వేరే దగ్గర నిశ్చితార్థం జరుగుతుంది. అప్పుడు ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి వెళ్ళి ఆ టీ ఎస్టేట్ ఓనర్ కొడుకుని నిలదీస్తుంది. నన్ను మోసం చేస్తావా, నన్ను కదా నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్పిందంటే ఆయన అంటాడు, నీలాంటి లేబర్లు చాలామంది ఉన్నారు నా దగ్గర, నువ్వు లేకపోతే చాలామంది పని చేస్తారు, ఇష్టం ఉంటే పని చేయలేదంటే వెళ్ళిపో అని చెప్తాడు. అప్పుడు ఆమె కాళ్ళ మీద పడి ఏడుస్తుంది, నువ్వు ఇప్పుడు మోసం చేయొద్దు, నేను గర్భవతిగా ఉన్నానని చెప్తుంది. అప్పుడు వాడి నెత్తి మీద పిడుగు పడ్డట్టు అవుతుంది. ఇదిగినా ఇలాగే పెట్టుకుంటే మొత్తం మా నాన్నకి నాకు ఇద్దరికి చెడ్డ పేరు వస్తుంది ఎస్టేట్లో అని చెప్పేసి అప్పుడు అంటాడు, నువ్వు ఎవరితో సంసారం చేసినావో నాకు తెలీదు, నేనైతే దాని తండ్రిని కాదని చెప్పేసి నిలదీల్చి చెప్పేసి అక్కడి నుంచి ఆమెను పంపించేస్తాడు. మర్యాదగా పోతే గనక ఇంత డబ్బిస్తాను ఎక్కడో పోయి బతుకు, లేదు నాతోనే ఎదురు పెట్టుకుంటావంటే నువ్వు ఇక్కడ ఉండలేవు, ఈ ఊర్లో నువ్వు సంసారం చేయలేవు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఈమె ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి ఆ విషయాన్ని తన అన్నకి చెప్తుంది. అన్న ఆవేశంతో అరే నా చెల్లెల్ని మోసం చేసిన వాడు మళ్ళీ ఇంకొక పెళ్ళి ఎలా చేసుకుంటాడని చెప్పి తన దగ్గర ఉండే ఒక లైసెన్స్ గన్ని తీసుకొని ఆ ఎస్టేట్ ఓనర్ కొడుకుని చంపేయడానికి గన్ తీసుకొని బయలుదేరుతాడు ఎస్టేట్కి. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఎస్టేట్ ఓనర్ ఎస్టేట్లోనే అవి చెట్లు చూసి ఒక లెక్కాచారం చేసుకుంటూ ఒక చెట్టు దగ్గర నిలబడి ఉంటాడు, ఒక పెద్ద చెట్టు దగ్గర. ఈయన వెళ్ళి ఫస్ట్ అడుగుతాడు, ఏమయ్యా ఇట్లా నా చెల్లెళ్ళు అన్యాయం చేసినావు కదా, ఇదేమన్నా న్యాయంగా ఉందా, నిన్ను నమ్ముకునే అమ్మాయి మొత్తం నిన్ను నమ్మి నీ అంటే వచ్చేసింది, ఇప్పుడు గర్భవతి అయిన తర్వాత కాదని చెప్తే అది ఏ నోట్లో దూకి చావాలో చెప్పు అని అడిగితే, చూడు నువ్వు లేబర్లాగా ఉండాలా, నువ్వు నన్ను వచ్చి అడిగితే ఏం సంబంధము, ఫస్ట్ మీ చెల్లెల్ని అడుగు ఎవరి దగ్గర పోయిందో అని. ఆ మాటకి కోపం వచ్చేసి వాడు తెచ్చిన గన్ని, ఆ డబుల్ బ్యారెల్ గన్లో ఉండే గన్ను ద్వారా ఆ ఎస్టేట్ ఓనర్ని ఫైర్ చేస్తాడు. ఎప్పుడైతే ఫైర్ చేస్తాడో ఆ ఎస్టేట్ ఓనర్ తప్పించుకుంటాడు. ఆ బుల్లెట్ వెళ్ళి ఆ చెట్టులోకి ఇరుక్కుపోతుంది. అంత లోపల ఆయన దగ్గర ఉండే సెక్యూరిటీ, అక్కడ పనిచేసే వాళ్ళందరూ కలిపి ఆయన్ని పట్టుకొని ఆ గన్ని గుంజేసుకొని ఆయన్ని బాగా కొట్టేసి అక్కడి లోకల్ పోలీసులకు ఒప్పజెప్పేస్తారు. ఒప్పజెప్పిన తర్వాత ఆయనకి పాపం ఎస్టేట్ ఓనర్ తనకుండే పలుకుబడినంత ఉపయోగించి వాడి మీద లేని కేసులన్నీ పెట్టించి దాదాపు 14 ఏళ్ళు జైల్లో ఉండేలాగా చేస్తాడు. అన్ని సంవత్సరాలు జైల్లో ఉంటాడు. ఒక పక్క కడుపుతో ఉండే చెల్లెలు ఎలా ఉందో తెలీదు, తల్లిదండ్రులు ఎవరు లేదు వాళ్ళకి. ఆమె ఎలాగోలా బతుకు బండిని ఈడ్చుకుంటూ ఆ కాన్పు చేసుకొని తన బిడ్డ కూడా బాగా 12-13 ఏళ్ళ వయసు వచ్చేసి ఉంటుంది. ఆయనకి 14 ఏళ్ల తర్వాత వస్తాడు. ఫస్ట్ నా చెల్లెలు ఎలా ఉందో, అసలు ఉందో లేదో, ఏమైనా చేసుకొని చనిపోయిందో, ఏ విషయం తెలియదని చెప్పేసి పాపం ఆయన వెతుక్కుంటూ వస్తాడు. చెల్లెలు అక్కడే ఉంటుంది. ఆమె పాపం చాలా వీక్ అయిపోయి ఉంటుంది. పిల్లలు కూడా, కొడుకు ఒకడు పెద్దోడై ఉంటాడు. అప్పుడే వచ్చి చూస్తాడు, పిల్లోడు పెద్దోడైపోయి ఉంటాడు. వస్తాడు, ఎంత అన్యాయం జరిగిందిరా, వాడు చేసినవాడు ఆరాముగా ఇంకొక పెళ్లి చేసుకుని ప్రశాంతంగా ఉన్నాడు, అన్యాయమైన వాళ్ళు మేము మాత్రం దిక్కుకొకరు అయిపోయినాం కదా అని చెప్పేసి ఆయన చాలా బాధపడతాడు. ఇప్పుడు ఆ సౌకర్య దగ్గరికి పోయి చంపడానికి ఈయనకి బలము లేదు, బలగము లేదు, పాపం డబ్బు కూడా ఏదీ లేదు, బతకడానికి కష్టమైన ఈ సందర్భంలో పగ తీర్చుకునే విషయాన్ని గురించి ఆయన అస్సలు ఆలోచన కూడా చేయడం. ఇది ఇలా ఉండగా విధి అనేది ఒకటి ఉంటుంది కదా, మనం ఎవరు చూసినా చూడకపోయినా భగవంతుడు అనేవాడు ఎప్పుడూ అన్ని ఆటలు చూస్తూ ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే, ఒకసారి ఈ ఎస్టేట్ ఓనర్ ఎవడైతే మోసం చేసినాడో
వాడిని కలవడానికి ఒక మల్టీనేషనల్ కంపెనీ వస్తుంది. వచ్చి ఆ టీ ఎస్టేట్లో మధ్య భాగంలో ఒక దగ్గర ఒక స్టార్ హోటల్ నిర్మాణం చేయాలనుకుంటున్నాము, దానికి ఒక మంచి లొకేషన్ చూపిస్తే మీరు ఆ కట్టిన హోటల్లో మీకు సగభాగం నాకు సగభాగం వాటా ఉంటుంది, టీ ఎస్టేట్ మధ్యలో హోటల్ ఉంటే ప్రకృతి రమణీయంగా కూడా ఉంటుందని చెప్పేసి వాళ్ళకుండే ఒక ప్లాన్ని ఎవరైతే యజమాని ఉంటాడో ఎస్టేట్ ఓనర్కి ఆయనకి వివరించడానికి వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వచ్చింటారు. వీళ్ళు మాట్లాడుతూ ఎక్కడైతే ఆ చెట్టు బుల్లెట్ పడి ఉంటుందో ఆ చెట్టు దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ సమయంలో ఈయనకి ఎవరైతే అన్నయ్య ఉంటాడో ఆ చెల్లెలి పరిస్థితిని చూసి ఆయన ఎంత వద్దనుకున్నా ఆయనకి మళ్ళీ ఆవేశం వస్తుంది. వీడు మాత్రం ఎస్టేట్లో బాగానే తిరుగుతున్నాడే, మేమేం పాపం చేసినాము, ఏం చేయకపోయినా అన్ని శిక్షలు మేమే అనుభవించినాం కదా అని చెప్పేసి వాడిని ఏదైనా చేయాలని అనుకొని పోతాడు. కానీ అక్కడుండే మనుషులు అక్కడుండే పర్యావరణం అన్నీ చూసి ఇది నా వల్ల ఏది కాదని పాపం ఒక దగ్గర మూగగా కూర్చొని ఏడవడం మొదలు పెడతాడు. అంటే ఒక నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఈయన ఇలా కూర్చోవడం, అక్కడ వచ్చిన ఫారిన్ రిప్రజెంటేటివ్స్ ఆయనకి ప్లాన్ని వివరిస్తూ చెప్తారు, ఫస్ట్ ఈ చెట్టును మీరు కొట్టించేసేయాలండి, ఆ పెద్ద చెట్టు ఏదైతే ఉందో బుల్లెట్ పడిన చెట్టు, ఆ చెట్టు అడ్డంగా ఉంది, ఆ చెట్టు తీసేస్తే మీకు చాలా వరకు మంచి వ్యూ వస్తుందని చెప్పేసి అక్కడ ఇంజనీర్లు వచ్చి చెప్తానే అప్పటికప్పుడే మిషన్లు తెప్పించి దాన్ని కొట్టే ప్రయత్నం చేస్తారు. ఆ చెట్టు కొట్టేటప్పుడు మిషన్లతో అంతా కట్ చేస్తారు, కానీ ఒక దగ్గర చాలా వంపులు తిరిగి ఉంటుంది. అక్కడ చెప్తాడు, ఇది మిషన్తో కట్ కాదు, ఇది బ్లేడ్లు ఎగిరిపోతాయి, ఒక గొడ్డలితో అది ఇంత పీస్ని లేపండి, తర్వాత మిషన్ లోపల కూర్చోబెట్టి ఆన్ చేయొచ్చు అని చెప్పేసి ఒక టెక్నీషియన్ చెప్పిన ఒక పద్ధతి ప్రకారం గొడ్డలితో కొట్టడం మొదలు పెడతారు. ఎప్పుడైతే ఆ గొడ్డలితో కొట్టడం మొదలు పెడతాడో ఒక లేబరు 2 దెబ్బలు అయిపోతుంది. కరెక్ట్ 3వ దెబ్బ గొడ్డలి దెబ్బ పడతానే ఆ చెట్టులో నుంచి ఏ బుల్లెట్ అయితే ఇంతకుముందు ఆయన ఈ ఎస్టేట్ ఓనర్ కొడుకుని చంపడానికి గన్లో నుంచి ప్రయోగించినాడో అదే బుల్లెట్ టక్కని వచ్చి ఆ ఓనర్కి గుండెలోకి చీల్చుకుంటూ అవతలికి వెళ్ళిపోతుంది. ఆ గొడ్డలి దెబ్బ అంత గట్టిగా కొట్టింటాడు ఆ లేబరు. ఒక్క క్షణంలో వాళ్ళందరికీ ఏం జరిగిందో తెలియదు. ఎప్పుడైతే బలంగా ఆ లేబరు ఆ చెట్టు మీద కొట్టేస్తాడో గొడ్డలితో, ఆ ఫోర్స్కి ఆ లోపల ఇరుక్కున్న బుల్లెట్ ఆ ఎస్టేట్ ఓనర్ గుండెల్లో నుంచి దూసుకొని వెనక్కి నుంచి వచ్చేస్తుంది. ఆ వ్యక్తి ఎవరైతే మోసం చేసినాడో అమ్మాయిని, ఆయన అలాగే కుప్పకూలిపోయి అక్కడే మరణిస్తాడు. ఇదంతా చూస్తున్న ఆ అమ్మాయి అన్న ఎవరైతే ఉంటాడో ఆయనకి ఒక్క క్షణం ఏం జరిగిందో కూడా అర్థం కాదు. దగ్గరికి వచ్చి చూస్తే ఈ నెత్తురు మడుగులో ఆ ఎస్టేట్ ఓనర్ కొడుకుంటాడు. ఆయన కళ్ళు చల్లబడిపోతాయో, రే నా చెల్లెల్ని మోసం చేసినవరా, ఇదే నీకు ప్రకృతి ఇచ్చిన శాపం అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది విధి అనేది ఎంత బలీయంగా పనిచేస్తుందని చెప్పడానికి ఒక యథార్థ సంఘటన. ఇది కల్పితం కాదు, ఇది నిజంగా జరిగిన ఒక సంఘటన. ఈ కర్మ అనేది విధిని మారుస్తుంది. విధి కర్మ, అందుకే మనం ఈరోజు బాగుండాలా నేను పునః ఎన్నోసార్లు ప్రస్తావన ఎందుకు చేస్తానంటే, ఈరోజు మనం ఏం చేస్తామో అదే రేపటి మనల్ని డిసైడ్ చేస్తుంది. రేపు ఎలా ఉండబోతుంది అనేది మన చేతుల్లో, ఈరోజు మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మనం ఎంత సౌమ్యంగా, ఎంత ప్రశాంతంగా, ఎవరిని ఇబ్బంది పెట్టుకోకున్నట్లు ప్రశాంతంగా ఉంటామో, మన పట్ల ఈ ప్రకృతి కూడా వచ్చే కాలం కూడా అంతే ప్రశాంతంగా ప్రవర్తిస్తుందని చెప్పడానికి ఈ కథ చాలా ముఖ్యం.